ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము అంటే 16వ వచనం కలిసి చూద్దామండి. అక్కడ దేవుని వాక్యము యోహాను గారు ఇలా తెలియజేస్తున్నారు. యేసును గూర్చినటువంటి శ్రమ గురించి, శ్రమ విషయములోను, వాక్య విషయములోను, సహవాస విషయములోను, దేవుని వాక్యము వెల్లడి చేయుట విషయములోను, రాబోతున్నటువంటి కాలముల విధానముల విషయములలోను మహాశ్రమపడి, ఎవరి కోసం శ్రమ పడ్డాడైనా? ప్రభువైన యేసుక్రీస్తు గారి గురించి, ఆయన గురించి గొప్ప శ్రమలు అనుభవించినటువంటి వ్యక్తి, మహాశ్రమ అనుభవించిన వ్యక్తి యోహాను గారు. పద్మాసు దీపమందు పరవశినై ఉన్నాను. ఈ పద్మాసు దీపం అంటే సముద్రాల మధ్య ఎక్కడో కొన్ని దీపాలు ఉంటుంటాయి. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అక్కడ ఆయన. ఆత్మవశుడై దేవుని బూరధ్వని శబ్దం విని భూతమానము, వర్తమానము, భవిష్యత్ కాలము, భవిష్యత్ కాలములలో జరగబోవు వాటిని దేవుడు బోర వంటి శబ్దం ద్వారా వినిపింపచేసి బలపరిచి రాబో కాలముల గురించి వ్రాయమని చెప్పినటువంటి ప్రకటన గ్రంథం. ఆల్రెడీ ఇప్పుడు ప్రకటన గ్రంథము ప్రియులారా నెలవేరిపోతుంది. అంత్యక్రీస్తు కూడా రెడీగా ఉన్నాడు రావటానికి. ఈ దుర్దినములు, రాకడి కాలము 7వ అధ్యాయంలో ఏమంటుందంటే, ఇదిగో ఆయన మేఘారుడై త్వరగా వచ్చుచున్నాడు, భూజనులందరూ ఆయనను చూసెదరు, ఆయనను పొడిసిన వారును కూడా ఆయనను చూసెదరు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము 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 కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకునే పరిస్థితి. దేవుడు ఇప్పుడు భీకరుడై, బలాఢ్యుడై, శక్తి గలవాడై ఆయన రెండవ రాకడ భయంకరంగా ఉంటుందన్నమాట. ఈ రెండవ రాకడలో పెండ్లి కుమారుని రాకడ, మూడవ రాకడలో ఇంకా భయంకరుడై వస్తాడన్నమాట. ఎందుకంటే ఆయన దట్టి కట్టుకొని, ఆయన కళ్ళు అగ్ని లాంటి కనులు, ఆయన చేతిలో ఖడ్గం, తెల్లని గుర్రం ఎక్కి ఆయన రాబోతున్నాడు. ఏదో ప్రభు అంటే వేలాకోలముగా చూసి ఈయనంట్లే అనుకున్న వాళ్ళందరూ ఆ రోజు ఖచ్చితంగా భూజనులందరూ కూడా, అక్కడ వాక్యం చెప్తుంది, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకున్నారు. జాగ్రత్త, ఆయనకి లోబడాలి, ఆయనను ప్రేమించాలి. ఆయన మన అపరాధ పాపముల కోసం ఆయన మానవుడిగా వచ్చాడు, కానీ ఆయన చాలా శక్తిమంతుడు. ప్రకృతి ఆయన మాటకు గడగడలాడింది. ఆయన మరణాన్ని ఓడించిన దేవుడు. ఆయన వస్తున్నాడు. అందుకనే ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూసి అప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. అధికారం ఉందని, రోమా అధికారంలో బలాఢ్యులమని, అధికారులమని, రాజ్యము మాదని, మేము రాజ్య నాయకులమని చెప్పి భయంకరంగా తిరుగుబాటు చేసి ఏ పాపము ఎరగని చనిపోతున్న మనుషులను బ్రతికించి, గుడ్డివారికి కనులిచ్చి, గుడ్డివారిని నడిపించి అద్భుతమైన కార్యాలు భూలోకంలో దేవుడు కుమారుడైన యేసుప్రభు వారు చేస్తే ఆయనను బల్లెంతో పొడి చేశారు, కొరడాలతో కొట్టారు. పెద్ద ఒత్తాదులాగెళ్ళి బల్లెముతో పొడిసినప్పుడు ఆయన మౌనంగానే ఉన్నాడు. చిత్రవధ చేసి ఆయన చంపేశారు. ఇప్పుడు అలా కాదు, ఆ పొడుసునోళ్ళే చూస్తారంట. చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట. అయ్యో అయ్యో ప్రభువా 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 అని భయంకరమైనటువంటి శ్రమ. ఆయన రూపం చూసి గడగడలాడిపోతారు. అంత భయంకరుడై భీకరుడై ప్రభు రాబోతున్నాడు. భూజనులందరూ చూస్తారు. అందరూ చూసి యేసు ప్రభుని చూసి గుండె కొట్టుకుని ఏడుస్తారు, అంగలారుస్తారు, వేదన పడతారు. అయ్యా మమ్మల్ని క్షమించు అంటారు. ఇక అప్పుడు ఏమీ ఉండదు. ఏదైనా క్షమాపణ కలగాలన్నా, మన ఆత్మలకు రక్షణ కలగాలన్నా ఇదే కాలం. కాబట్టి మనం వేదనతో మన సహోదరుల ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువారు మన కొరకు తన రక్తమును సిందించాడు. ఆయన వలనే మనకు రక్షణ కలిగింది. ఆయన రక్తం వలన పాప విముక్తి కలిగింది. కాబట్టి ఇదిగో ఆయన మేఘారుడై త్వరగా వచ్చుచున్నాడు.
ఆయనను పొడిచిన వారు ఆయనను చూసిదురు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందురు. జాగ్రత్త. పాపం ప్రవక్త అయిన యోహాను గారిని ఎన్నో శ్రమలు పెట్టి చిత్రవద చేసి కాల్చేసి చివరికి ఆయన ఒక పద్మాసు దీపం దగ్గర ఉండి ఆత్మవశుడై రాసిన మాటలన్నమాట. అల్పాయు ఒమేగాయు ఆయనే. ఇంకేమన్నాడు ఆయన? భూతమానము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలాలలో జరగబో విషయాలు ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. ప్రకటన గ్రంథం చదువుతూ ఉండాలి. ప్రభువు రాకడ, పెండ్లి కుమారుని రాకడ, మూడవ రాకడ, రాకడ విషయాలు, రాకడ మర్మాలు ప్రజలు తెలుసుకోవాలి, విశ్వాసులు కూడా తెలుసుకోవాలి. ప్రభు మనకు సదా తోడై ఉండును. ఆయన మనల్ని రక్షిస్తాడు. తప్పనిసరిగా ఆయన బూరధ్వని శబ్దం వినబడినప్పుడు ఆయన కొరకు సిద్ధపడినటువంటి వధువు సంఘము అంటే సార్వత్రిక సంఘము ఎత్తబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్లి మధ్యాకాశాలకు అప్పగిస్తాడు. అక్కడ ప్రభువారి పెండ్లి వివాహ దినములు 7 సంవత్సరములు సంతోషకరమైన వివాహ కార్యక్రమాల్లో ఉంటాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఆమేన్.